ZB9 న్యూస్ కి స్వాగతం। కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా మేయర్ ట్యాక్స్ విధించిన ఘనత ఉందని, స్మార్ట్ సిటీ పేరు మీద స్మార్ట్ గా దోపిడీ చేసిన ఘనత మాజీ మేయర్ సునీల్ రావుకి దక్కుతుందని మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు। తాను ఏ పార్టీలో ఉన్నా అవినీతిపై పోరాడుతూనే ఉంటా। కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పైసలు లేనిదే ఫైలు కదలదని కార్పొరేషన్ ను అవినీతి కంపుమయంగా సునీల్ రావు చేశారని, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మంత్రి సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని, మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతిపై పోరాటం చేయమని చెప్పడం జరిగిందని, అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో కరీంనగర్ కార్పొరేషన్ లో అడ్డగోలు అవినీతి జరిగింది। జంక్షన్లు, సమీకృత మార్కెట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లాంటి వాటితో పాటు వివిధ పనుల్లో అడ్డగోలు అవినీతి జరిగిందని తెలిపారు। ఇక ఈ విలేకరుల సమావేశంలోని నాయకులు ఆరిఫ్, పడసెట్టి భూమయ్య, ఉమాపతి, రోళ్లు సతీష్, అమీరు, కుర్రా పోచయ్య, బొబ్బిలి విక్టర్, రూపురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు। మేము లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉన్నప్పుడే నేను బీఆర్ఎస్ కు నన్ను విలిచి నాకు వర్క్ ఇస్తానే పోయినాను, ఓన్లీ వర్క్ లో కోసం నేను అప్పుడు కూడా ఆపాను, ప్రతి వర్క్ టెండర్ అయినా కూడా ఆపాను నేను। అప్పుడున్న మంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా, అప్పుడు వినోద్ కుమార్ దృష్టికి తీసుకుపోయినా, అప్పుడు కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినా। అప్పుడు మంత్రి గారు ఏమన్నారు, నేనేమన్నా ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితే అద్దు మార్షల్ అట్టిగా పార్టీ బదనామై తీసుకున్నా। ఎమ్మెల్యే గారు అప్పుడు చెప్పబోతేనా ఈయన బట్టలు అప్పుడే పెడుతుంది। ఇప్పటికైనా చెప్తున్నా, నిన్ను జైలు పంపడం మాత్రం ఖచ్చితంగా ఖాయం। నువ్వు గత ఈ 1 నెల 2 నెలలప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు। నీవు కుంభకోణాలన్నీ బయటకు తీసినావు, నీ అన్ని విచారణకు పంపించినాం, విజిలెన్స్ విషయానికి పంపినాం, అన్నిటి పంపినాం, ముఖ్యంగా నీ ఆస్తులు పంపినాం। నువ్వు మేయర్ కానప్పుడు నీ ఆస్తి ఎంత, ఇవాళ నీ ఆస్తులు ఎంత? 7 కోట్ల బిల్డింగు, అమెరికాల బిల్డింగు, ఇంత సంపాదన ఎట్లా వచ్చింది? ప్రజల సొమ్మే కదా। ఇంకొక విషయం చెప్తా, మేయర్ గారు ఈ 5 సంవత్సరాలల్లా, మాజీ మేయర్ గారు ఈ 5 సంవత్సరాలల్లా ఎప్పుడన్నా పబ్లిక్ తోటి వారం కానీ నెలకు కానీ ఒక్కరోజు రివ్యూ మీటింగ్ పెట్టావా? వారం ఒక్క రోజు, నెలకు ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టావా? నీ హోదా చూసినావు, నీ ఇనాగ్రేషన్ చూసినావు, నువ్వు చూసి వెళ్ళిపోయావు। ఇంత ఎందుకంటావు? ఒక్క కార్పొరేటర్ నీ కార్లో కూర్చోబెట్టుకున్నావా? అది ఏంది? నువ్వు మేయర్ ఒక్క కార్పొరేటర్ నీ కార్లో కూర్చోబెట్టుకున్నావా? నీతో తిరిగిన కార్పొరేటర్లకు తెలియలేదు, నీకు తెలియదు, నువ్వు ఎట్లా యూజ్ చేసుకున్నావు? ఈ 5 సంవత్సరాలు కాదు, నేను చూస్తున్నా, నేను 20 సంవత్సరాలు చూస్తున్నా, మేము ఏ రోజు ఒక్క కార్పొరేటర్ కానీ ప్రజావాణి పై కంప్లైంట్ చేయలేదు, కలెక్టర్ని కలవాలి। ఈ 5 సంవత్సరాలు క్యూ కట్టిరు ప్రజావాణి ఎప్పుడు సోమరా నడు, కార్పొరేటర్ ఓడు కంప్లైంట్ ఇచ్చాడు, కంప్లైంట్ ఇంకా ప్రజావాణి పోవడము, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చడం కాకుండా కోర్టు కూడా పోవాల్సి వచ్చింది నీ పరిపాలన। ఇంత మంచి పరిపాలించిన మేయర్ గారు, మొత్తానికి నువ్వు గ్రేట్, థ్యాంక్ యూ మాజీ మేయర్ గారు, నీకు వీడుకోవాలి। ఇది అందరికి దగ్గర మరి ఇప్పుడు నువ్వు బీజేపీలో కదా, నువ్వే అడుగు। సంజయ్ అన్న కంప్లైంట్ ఇచ్చిన లేదా? అవినీతి జరిగిందని సంజయ్ అనే చెప్తుండు, అవినీతి జరిగింది మాజీ మేయర్ చెప్తుండు, అవినీతి జరిగిందని కమలాకర్ అనే చెప్తుండు, ఎమ్మెల్యే అవినీతి జరిగింది, మా మంత్రి చెప్తుండు, అవినీతి జరిగింది అందరూ చెప్తుండు। మరి నువ్వు కూడా ఇప్పుడు అవినీతి జరిగింది అంటే పబ్లిక్ ఎవరు చెప్పాలి? పబ్లిక్ ఎవరు చెప్పాలి? దీన్ని కలెక్టర్ గారు చాలా సీరియస్ దృష్టికి తీసుకుపోయి, నేను ఒకటే కోరుతున్నా బండి సంజయ్ అనేది స్మార్ట్ సిటీ నిధులు కదా, స్మార్ట్ సిటీ మీద విచారణ మీరే చెప్పాలి, అది నీదే బాధ్యత। అసలు స్మార్ట్ సిటీ అవినీతి జరిగిందా లేదని కరీంనగర్ ప్రజలకు తెలుపవలసిన విషయం సంజయ్ కుమార్ మీదే ఉన్నది। ఇక అవుట్ సోర్సింగ్, అసలు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఎంత ఉంటుందండి? ఆల్రెడీ పెట్టుకుంటే వస్తారు। ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయన సొంతంగా 50-60 మంది అవుట్ సోర్సింగ్, ఒక్కొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారు। ఎల్ఆర్ఎస్ డబ్బుల నుంచి ఎల్ఆర్ఎస్ డబ్బులు డివిజన్లలో పెట్టాలి, సొంతగా ఆయన వాడలో, సునీల్లో వాడలో, భగత్నార్లో చైతన్య యూత్ క్లబ్కు పెట్టుకున్నాడు। అంటే నువ్వు అయితే మేయర్ వదిలే ఉండి నువ్వు చేయొచ్చాలి। నేను ఇప్పుడు జిల్లా కలెక్టర్ కోరుతున్నా, వెంటనే ఆ చైతన్య యూత్ క్లబ్ బాధ్యతలు మీరు తీసుకోవాలి, మున్సిపాలిటీ ఇవ్వాలి, అందులో ఒక వార్డ్ ఆఫీసర్ పెట్టాలి।
ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోవాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక నిన్న చెప్తుండు ప్రెస్ మీట్లో మేయర్ గారు, నేనేం సంపాదించుకోలేదు, మాజీ మేయర్ గారు, నేనేం సంపాదించుకోలేదు, నేను ఒక ఇల్లు కట్టుకున్నాక అంతే అంటాను. నేను నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎందరో లీడర్లను చూసిన, సత్యనారాయణ నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా మంత్రులను చూసినాం, ఎమ్మెల్యేలను చూసినాం, చైర్మన్ చూసినాం, మేయర్లను చూసినాం. నీయాసంటి కరీంనగర్ ఇంద్రభవన్ కట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా చూపెట్టు, నువ్వే కరీంనగర్. ఇదే బండి సంజయ్ 2 సార్లు ఎంపీ అయిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, సెంట్రల్ మినిస్టర్ అయిండు. మరి ఆయనకి ఇల్లు అథారిటీ ఉన్నాడు. మరి నీకు 7 కోట్ల బిల్డింగ్ ఎక్కడదే? నీకు స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ కట్టి కదా. ఇంకో విషయం చెప్తా, ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా, అదే ప్రజాప్రతినిధులు, ఇదే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ సెంట్రల్ మినిస్టర్లు సప్త సముద్రంలో ఇల్లు కట్టుకునిరా. ఆ అవార్డు కూడా మాజీ మేయర్కి వచ్చింది, సునీల్ రావుకి వచ్చింది. రీసెంట్లీ ఆయనే చెప్పిండు, నేను అమెరికాలో నా బిడ్డ ఇల్లు కట్టుకుంటే పోయినా. బిడ్డకి ఇల్లు ఆమె ఎట్లా కట్టుకుంటే నువ్వు కట్టించిందే కదా, గృహప్రవేశం పోయి హత్య. నీ అంత అదృష్టవంతులు ఎవరే? కరీంనగర్ ప్రజల రక్తం తాగి సప్త సముద్రాలు దాటి అమెరికాలో ఇల్లు కట్టుకున్నాం. ఏముంది అదృష్టం కాదు. నీకు ఇంకా సంజయ్ అన్న గురించి తెలియదు. మాజీ మేయర్ గారు సంజయ్ అన్న బాయిలో దుంకినోళ్ళు ఇప్పటిదాకా లోతు చూలే. దరిలు దాకా వచ్చిర్రు అన్న. నేను కూడా ఉన్నా. నువ్వు లోతు చూడకు. నువ్వు అనుకుంటున్నావు నేను మేధావిని, మంచి కాంగ్రెస్ లీడరు, బీఆర్ఎస్ లీడరు, రూఢి కట్టి కొట్టినా అని అనుకుంటున్నావు. అందరు వేరే, బండి సంజయ్ వేరే, సునీల్ రావు నువ్వు కూడా ఏం చేయలేవు. దరిలు తాకి ఈ ప్రెస్ మిత్రులతో 6 నెలలకు చిచ్చాడు చేయకపోతే ఛాలెంజ్ చెప్తున్నా, మార్షల్ ఛాలెంజ్. 6 నెలలను బయటకు వెళ్తావు, ఇదే చిచ్చాడు చేస్తావు ప్రెస్ మిత్రులతో బయట. సంజయ్ అన్నది అనుకుని నీతో కాదు. నువ్వు అనుకుంటావు నువ్వే మీద, నీకన్నా మేధావేనే. ఆయన లోతు దొరకు మీతో కాదు. ఇక ఇంకో విషయం కూడా చెప్తాం మీకు. సంజయ్ అన్న అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు బాగా సాయం చేసాం, బాగా హెల్ప్ చేసాం. ఎట్లా చెప్పన్నా, ఈ అవినీతి ఆగకుండా మాజీ మేయర్కు అట్టి కనవలే కప్పాడు. ఆలింగనం చేసుకోలే. ఆయన కూడా తెలుసు ఈ అవినీతిని ఆలింగనం చేసుకోమని. అవినీతిని ఆలింగనం చేసుకోడు సంజయ్. ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాడు. నిన్న ఆలింగనం చేసుకొని ఉండదు. నువ్వేమో అంటున్నావు, నువ్వే మీద అంటున్నావు. శ్రీరావు గారు, నీ చరిత్ర వచ్చింది బయటికి. నేను చెప్తున్నాగా 7 hills అని. 7 hills పద్మనాయక హాస్టల్ అనేది ఒక కులాన్ని కించపరచద్దనే పద్మనాయక హాస్టల్ చెప్తలేను. 7 hills అని పెడుతున్నా. 7 hills టు డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చిన. అతి త్వరలో ఫైల్స్ రిలీజ్ చేస్తా. ఇలా మున్సిపల్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఆ ఫైల్స్ పెడతలేను. వితిన్ 1 week లో డైరెక్ట్ నువ్వు చేసిన స్టోరీ, డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చిన స్టోరీ బయట పెడతా. ఓన్లీ ఒకటే రోజు ప్రెస్ మీట్, డోర్నకల్ ప్రెస్ మీట్ పెడతా. ఆ ఫైల్స్ రిలీజ్ చేస్తా. నువ్వు గుర్తుంచుకో, నీతోటి ఏం కాదు. నేను చెప్తున్నాగా, నీకు అదే స్మార్ట్ సిటీ నిధులతో నువ్వు డెవలప్ చేస్తున్నట్టున్నావు కదా. ఏమంటుంది నిన్న, కరీంనగర్ డెవలప్ చేసుకున్నా, 24 గంటల నీళ్లు అంటాడు. ఒక్కసారి అంబేద్కర్ ట్యాంక్ అడిగా 14 వార్డులు ఉన్నాయి. రోజు పొద్దున అంబేద్కర్ ట్యాంక్ లో ఇక్కడ ఈనాడు అంబేద్కర్ ఉన్నాడు, ఆ గ్రూప్ లో ఉంటాడు. రోజు మెసేజ్ వస్తుంది, సార్ ఇలా లేట్ రాదు నీళ్లు, రేపు నాకు ఈయన 24 hours నీళ్ళు ఇస్తున్నాడు. ఇక బ్రహ్మాండ రోడ్లు ఎడేసినా మీద లోపల దా మేము చూపిస్తా. ఈ మీద చేసుకుంటే అయిపోతుందా? స్మార్ట్ సిటీ నిధులు నువ్వు పక్కకు మళ్ళించినావు. నువ్వు రేపటిలో 20 గుంటల ప్లాట్ భూమి కొనుక్కున్నావు, అక్కడికి తీసుకుపోయినావు రోడ్డు. కానీ మా దగ్గరికి అయితే రాలేదు రోడ్డు. ఇప్పుడు పెద్ద ట్రైన్లు ఉన్నాయన్ని, స్లామ్ వాటర్స్ ఉన్నాయి. వర్షాకాలము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎస్బిహెచ్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయితే మా దగ్గర నుంచి బొమ్మకాలికి పోతుంది. అంత పెద్ద డ్రైన్ మనకి స్మార్ట్ సిటీలో పెట్టరాలేదా? అంటే మేము ట్యాక్సీ కడతలేమా, మేము నలుగురు కడతలేమా, మా అటున్న కాలనీ కడతలేమా? అది పెట్టరాదా? జనరల్ ఫండ్ లో పిలిచినా ఎవడెత్తలే అంటే జనరల్ ఫండ్ నీ డబ్బే ఉందని ఎవడొస్తాడు? మరి స్మార్ట్ సిటీ నిధులన్నీ మీరు
బయటకు పక్క జరిపారు. మాకెందుకు పెట్టలే? అదొక పెద్ద డ్రైన్ పెట్టచ్చు కదా. చూడండి ఇప్పుడు డ్రైన్ ఎట్లా ఇక్కడి నుంచి అక్కడ డ్రైన్ ఎట్లా అంటే నీది మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అంతమైన సందర్భంగా ఈరోజు పవిత్ర గంగాజలంతో కుంభమేళ నుంచి గంగాజలం తీసుకొచ్చి ఈరోజు మున్సిపాల్ శుద్ధి చేయడం జరిగినది. ఈ 5 సంవత్సరాలలో ఊహించనంత ఫ్రాడ్ జరిగినాయి. మున్సిపల్ స్మార్ట్ సిటీలో కానీ మిగతా విభాగాల్లో కానీ మున్సిపాల్కి సంబంధించిన అన్నిటిలో ఒకే ఒక్కడు అవినీతి ఆనకుండా చేసిన అవినీతిని మొత్తం శుద్ధి చేయాలని కుంభమేళ నుంచి వాటర్ పవిత్రమైన నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ శుద్ధి చేయడం జరిగింది. రేపటి నుంచి కరీంనగర్ ప్రజలు ఈరోజు నుంచి కరీంనగర్ ప్రజలు తృప్తిగా జీవిస్తారు. ఎందుకంటే కరీంనగర్లో ఏ ఇంటికైనా ఇంటి ట్యాక్సీ నల్ల ట్యాక్స్ కడతారు. కానీ ఈ గత మాజీ మేయర్ మాత్రం ఎం ట్యాక్స్ పెట్టుకున్నాడు. అంటే మేయర్ ట్యాక్స్. అతనికి ట్యాక్సీ మున్సిపాల్కు ఇంటికి ఎట్లా కడతామో నల్ల బిల్కి ఎట్లా కడతామో మేయర్ కూడా ట్యాక్సీ కట్టే పీరియడ్ పెట్టుకోడు కాబట్టి ప్రైవేట్ సైడ్ నుంచి పెట్టుకోడు కాబట్టి ఆ అవినీతిని అంతం చేసేందుకు ఈరోజు పవిత్రమైన నీరుతోటి శుభ్రం చేయడం జరిగింది.